ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ చాలా తక్కువ సమయంలోనే ఊహించిన దానికన్నా మంచి ఫలితాలను ఇస్తోంది. భారత్ నుంచి ఎగుమతులు పెరగడమే మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయిందని చెప్పడానికి నిదర్శనమా? ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో ఊహించిన దానికన్నా ఎక్కువగా ఫలితాలు సాధిస్తున్నామా? దేశీయ ఉత్పత్తిలో ఈ విధంగానే ముందుకు వెళితే రానున్న కాలంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమా? కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధించేందుకు తగిన విధంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. మన దేశం ఇప్పటికే చాలా రంగాల్లో ఎంతో వేగంగా వృద్ధిని సాధిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మన దేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని పెంచేందుకు ఓ సరికొత్త ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. దేశంలో స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మేక్ ఇన్ ఇండియా ఫలితాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ మొదటి పర్యాయం పాలనలో తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను సాధించింది. చైనా ప్రాడక్టులను ద్వేషించే ప్రపంచం మన దేశ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతోంది. భారత్ కూడా ప్రపంచ మన్ననలు అందుకునేందుకు నాణ్యమైన వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తోంది. భారత్ ప్రాచీనమైన సంప్రదాయంలో భాగంగా ఇక్కడి వస్తువులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. కాబట్టి ప్రపంచం వీటిని ఎక్కువగా ఆదరిస్తోంది. మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఉత్పత్తులు పెరగడంతో విదేశాల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని ఎగుమతి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలే వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక వాణిజ్య డేటా ప్రకారం భారతదేశం మొత్తం ఎగుమతులు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల కాలంలో $200.3 బిలియన్ ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ 3 నెలల కాలంలో $184.5 బిలియన్ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు $800 బిలియన్ పైగా వృద్ధిని సాధించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఎగుమతి డేటాను విడుదల చేస్తూ త్రైమాసిక గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని, మొత్తం ఎగుమతులు $200 బిలియన్ దాటిందని, ఇదే వేగం కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు $800 బిలియన్ దాటుతాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఏ దేశం ఎగుమతి డేటా ఎలా పెరిగిందో ఎలా లెక్కిస్తారంటే, ఆ దేశంలో తయారైన వస్తువులకు ఇతర దేశాల్లో మార్కెట్లో డిమాండ్ ఎంత పెరిగిందన్న దాన్ని బట్టి లెక్కిస్తారు. భారతదేశం ఎగుమతులకు కూడా విదేశాలలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే భారత ఎగుమతుల్లో బలమైన పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే జూన్ 2024లో వస్తువుల ఎగుమతి 2.55% పెరిగి $35.2 బిలియన్ చేరుకుంది. ఇది ఏడాది క్రితం జూన్లో $34.32 బిలియన్ ఉంది. ఈ ఏడాది మే జూన్లలో భారతదేశ వస్తువుల ఎగుమతి 9.1% పెరిగి $38.13 బిలియన్లకు చేరుకుంది. ఈ ఎగుమతులు ఇలానే పెరుగుతూ వెళితే దేశం మరింత ఆర్థికంగా బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ చెప్పిన విధంగా మన దేశం తక్కువ సమయంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. మన దేశం కేవలం ఎగుమతులే కాదు, దిగుమతులను కూడా పెంచుకుంది. ఈ ఏడాది జూన్లో దేశ దిగుమతి 5% పెరిగింది. 2024 జూన్లో వస్తువుల దిగుమతి 5% పెరిగి $56.18 బిలియన్ చేరుకోగా 2023 జూన్లో అది $53.51 బిలియన్ ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం జూన్లో భారత వాణిజ్య లోటు $20.98 బిలియన్ నమోదైంది. ఒకవైపు దేశంలో ద్రవ్యోల్బణం గణాంకాలు పెరిగాయి. మొదటిది రిటైల్ ద్రవ్యోల్బణం 5%కి పైగా ఉంది. ఈ ఏడాది జూలైలో 15న విడుదల చేసిన టోకు ద్రవ్యోల్బణం డేటాలో WPI కూడా 3.36%కి చేరుకుంది. అయితే ఎగుమతి డేటా మన దేశం ఎగుమతులలో సాధించిన అభివృద్ధిని స్పష్టం చేస్తోంది. దేశీయ ఉత్పత్తుల్లో భారత్ గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ప్రధాని మోదీ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో అనతి కాలంలోనే దేశీయ వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
విదేశాల్లో భారతీయ వస్తువులకు డిమాండ్ ఏర్పడడంతో ఎగుమతులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారడం ఖాయం.